స్టార్9 టీవీ టెక్కలి స్థానిక చిన్న బజార్ నుండి సాంబన వీధి వెళ్లే రోడ్డు మరియు ఇందిరమ్మ కూడల నుండి అంబేద్కర్ కూడలికి వెళ్లేటప్పుడు రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. గర్ల్స్ హై కాలేజీకి వెళ్లేటప్పుడు, రైల్వే స్టేషన్ వెళ్లేటప్పుడు రోడ్డుపై వెళ్లే వాహనాలు హై స్పీడ్ తో వెళ్లడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని టెక్కలి ప్రజలు స్టార్9 కు తెలియజేశారు. వెంటనే అధికారులు స్పందించి స్పీడ్ బ్రేకర్స్ వేయించవలసిందిగా ప్రజలు కోరుకుంటున్నారు. స్థానిక టెక్కలి ఎన్టీఆర్ పార్క్ ఆవరణంలో మరి ప్రాంతం కూడల్లో అటు అంబేద్కర్ బొమ్మ దగ్గర నుండి ఆ కూడల నుంచి ఇటు ఇందిరాగాంధీ కూడల వరకు మధ్య ఉన్నటువంటి ప్రాంతంలో చిన్న బజార్ నుంచి సంబాని వీధికి వెళ్ళే తోవలో ఈ ప్రాంతం చూశారు కదా. ఈ ప్రాంతంలో భారీ వాహనాలు చాలా స్పీడ్గా రావడంతో ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. సంబాని వీధికి వెళ్ళే తోవ అంటే ఆ రోడ్డులో చాలామంది గర్ల్స్ హై స్కూల్ అటే ఉంది, బాయ్స్ హై స్కూల్ అటే ఉంది, రైల్వే స్టేషన్ అటే ఉంది. ఈ క్రమంలో అటు వెళ్ళడం వల్ల చాలామంది ఈ ప్రాంతంలో ఇందిరాగాంధీ బొమ్మ దగ్గర నుండి ఈ అంబేద్కర్ జంక్షన్కి వెళ్ళే తోవలో తీవ్రమైనటువంటి ప్రమాదాలకు గురవుతున్నారు. స్థానికులు ప్రజలు ఇక్కడ బ్రేక్ పిల్లర్స్ వేస్తే బాగుంటుంది. ఈ ఎవరైతే ఎన్టీఆర్ పార్క్ ఉందో ఈ పార్క్ ముందు తప్పనిసరిగా చిన్నపిల్లలు కూడా వచ్చే పరిస్థితి ఉంది ఇక్కడ. ఆ పరిస్థితిలో కంపల్సరీగా ఇక్కడ బ్రేక్ పిల్లర్స్ వేస్తే అంటే బాగుంటుందని చెప్పి, స్పీడ్ బ్రేకర్స్ ఏవైతే ఉన్నాయో అవి వేస్తే బాగుంటుందని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి ఇక్కడ నుంచి రోడ్డు దాటేవాళ్ళు అటు కానీ, అటు నుంచి దాటేవాళ్ళు ఇటు కానీ వెళ్ళే పరిస్థితిని ఎక్కడ స్పీడ్ తగ్గేటువంటి పరిస్థితి లేదు. ఇటు నుంచి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే స్పీడ్ తగ్గే పరిస్థితి, యాక్సిడెంట్ అయ్యేటువంటి అవకాశాలు సూచనలు. ఇటు చూసి సెల్ ఫోన్ పట్టుకొని ఈయన ఎలా వెళ్తున్నాడు చూశారు కదా. ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కనుక ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డుకి వెళ్ళేటువంటి మార్గంలో మరి చిన్నపిల్లలు, హై స్కూల్కి వెళ్ళే పిల్లలు, స్కూల్ పిల్లలు వచ్చే మా దారి కనుక కంపల్సరీగా ఇరుపక్కల బ్రేక్ పిల్లర్స్ అనేవి అవసరమని స్థానికులు ప్రజలు భావిస్తున్నారు. దీన్ని స్టార్9 దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వానికి విన్నవించమని తెలియజేశారు. ప్రభుత్వంలో తరచు యాక్సిడెంట్లు అవుతున్నాయి. కారణం ఏంటంటే రోడ్డుకి ఇరుపక్కల బ్రేక్ పిల్లర్స్ అనేది లేకపోవడం వల్ల, స్పీడ్ బ్రేకర్స్ లేకపోవడం వల్ల ఈ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. స్థానికులు మరి వాటిపై స్పందన తెలియజేస్తున్నారు. వారి మాటలో విందాం. చెప్పండి సార్, ఈ చిన్న బజార్ ప్రాంతం నుంచి, చిన్న బజార్ చేపల మార్కెట్ నుంచి ఇందిరాగాంధీ అనేది ఎన్టీ రామారావు విగ్రహం, ఎర్రనాయుడు విగ్రహం చాలా ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది. ఇచ్చిన చోట చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ దాటాలనుకుంటే యాక్సిడెంట్ అయిపోయి ఇబ్బందులు పడుతున్నారు. అవతల సంపాదన విలేజ్ టౌను, ఇందిరాగాంధీ జంక్షన్ నుంచి టౌన్లోకి వెళ్ళింది మార్కెట్లో రావాలన్నా చాలా ఇబ్బంది పడుతుంది. ఓవర్ స్పీడ్లో మాకు అక్కడ స్పీడ్ బ్రేకర్లు నిత్య అవసరం ఉంటుంది. దయచేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ మధ్యకాలంలో ఏమైనా యాక్సిడెంట్స్? ఈ మధ్యకాలంలో 2-3 అయ్యి చిన్నవి అయ్యి మన ముసలిని కూడా చనిపోవడం జరిగింది. కాబట్టి అంతమంది చెప్పినా స్పందన లేదు. మేము ఇది పేపర్ ఎంపీలు స్టార్9 టీవీ మేము మెసేజ్ ఇచ్చాము. మేము వస్తాము, కంపల్సరీ మేము మెసేజ్ ఇవ్వండి సార్ అని చెప్తాను. అయ్యా అదండి పరిస్థితి. చాలా మంది కూడా దీని విషయమే స్పందిస్తున్నారు. ఇక్కడ సింహాచలం గారు కూడా ఉన్నారు, వారి మాటలు కూడా విందాం. చెప్పండి, ఎందుకంటే ఫిష్ మార్కెట్ చాలా మంది వస్తారు. మార్కెట్ బిజీగా ఉంటుంది కాబట్టి స్పీడ్ ఇస్తే బాగుంటుంది. అదండి, అక్కడే కదా గర్ల్స్ స్కూల్ కూడా అక్కడే ఉంది. చాలా మంది పిల్లలు కూడా వెళ్ళే పరిస్థితి ఉందని కూడా చెప్తున్నారు. మరి రైల్వే ట్రాక్ అటే ఉంది, రైల్వే ట్రాక్ కూడా స్టేషన్ కూడా అక్కడే ఉందని కూడా తెలియజేస్తారు. కనుక తొందరగా అధికారులు స్పందించి అక్కడ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో రోడ్డు ఇరుపక్కల కూడా బ్రేక్ పిల్లర్స్, స్పీడ్ బ్రేకర్స్ కోరుతున్నారు. ఓవర్ టు స్టార్9 టీవీ.